బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక బిగ్ బాస్ సీజన్ 9 6వ వారం ఎలిమినేషన్ అఫీషియల్ గా ముగిసింది. అయితే ఈ ఎలిమినేషన్ సంజన వర్సెస్ చిట్టి పికిల్ రమ్య అని కొనసాగినప్పటికీ చిట్టి పికిల్ రమ్య యు ఆర్ ద ఎలిమినేట్, నువ్వు ఇక్కడికి వచ్చేసి నీ కోసం వెయిట్ చేస్తాను అంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద నాగరాజున రమ్యని ఆహ్వానించారు. రమ్య ఎక్స్పెక్ట్ చేసావా ఇంత త్వరగా వస్తావని అంటే లేదు సార్ అంది. సరే మరి నీ జర్నీ చూసేద్దామంటే చూసేద్దాం సార్ అంటూ జర్నీస్ చూసేసింది. సరే మరి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ నీ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి వెళ్తూ వాళ్ళ మీద కొన్ని మాటలు నువ్వు చెప్పాలి అంటే తప్పకుండా సార్ అంటూ చెప్పుకొచ్చింది. ఈ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా చిట్టి పికిల్ రమ్యని చూసి అంతగా ఆనందం వ్యక్తం చేయలేదనే చెప్పాలి. ఇక ముందుగా నీ ఫ్రెండ్ తనుజ దగ్గర నుంచే మొదలు పెడదామంటే తప్పకుండా సార్ అంటూ అంది. తనుజలో మార్చుకోవాల్సిన క్వాలిటీ ఏంటి, తనుజలో గుడ్ క్వాలిటీ ఏంటి, బ్యాడ్ క్వాలిటీ ఏంటి అంటూ నాగార్జున అడిగారు. తనుజలో గుడ్ క్వాలిటీ ఏంటంటే టాస్కులు చాలా బాగా ఆడుతుంది, తను అర్థం చేసుకునే స్ట్రాటజీలు బాగుంటాయి సార్ అంటూ చెప్పుకొచ్చింది. మరి బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే తను బానే ఆడుకుంటుంది, పక్క వాళ్ళ గేమ్ ని నాశనం చేస్తుంది, పక్క వాళ్ళని మ్యానిపులేట్ చేయడంలో నెంబర్ 1 ఎవరైనా ఉన్నారు అంటే హౌస్ లో అది తనుజ అనే చెప్తాను. తనుజ నువ్వు మార్చుకోవాల్సింది ఏంటంటే నీ సింపతి గేమ్ ని ఇక్కడి నుంచి ఆపేసి నీవు ఎవరినైతే మ్యానిపులేట్ చేస్తున్నావో వారిని మ్యానిపులేట్ చేయకుండా ఉండి నీ గేమ్ మీద నువ్వు ఇంట్రెస్ట్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే నువ్వు బాగానే హౌస్ లో ఉన్నప్పటికీ ఎదటోల్ గేమ్ పోతుంది అంటూ చెప్పుకొచ్చింది తనుజకి రమ్య. అయితే తనుజ ఒకే ఒక్క మాట అంది, నువ్వన్నట్టు నేను ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి నువ్వన్నట్టు నేను సింపతి గేమ్ ఆడుంటే నువ్వు నా ప్లేస్లోని నేను నీ ప్లేస్లోని ఉండేదాన్నంటూ ఒకే ఒక్క మాటతో నోరు ముంచేసింది చిట్టి పికిల్ రమ్యని. ఈ కిందలో భాగంగానే మరి పవన్ కళ్యాణ్ కోసం ఏం చెప్తావు అంటే పవన్ కళ్యాణ్ గేమ్స్ పరంగా చాలా బాగా ఆడతాడు సార్. పవన్ కళ్యాణ్ నీకు కూడా నేను అదే చెప్తున్నాను, నువ్వు టాస్కుల పరంగా 100% ఎఫెక్ట్ పెట్టి ఆడుతున్నావు, నువ్వు కొంచెం ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావో వాళ్ళకి తగ్గించుకుంటే బాగుంటుంది, నువ్వంత ఎమోషనల్ అయ్యాల్సిన అవసరం లేదు, ఇది ఒక గేమ్ షో. ఇప్పటికైనా నువ్వు గ్రహించి నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెడితే హౌస్ లో నీ అంత తోపు ఎవరు ఉండరంటూ పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేసింది చిట్టి పికిల్ రమ్య. ఇక ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తావు అంటే ఇమాన్యుయల్ నువ్వు కామెడీ పరంగా టాస్కుల పరంగా ఏదైనా సరే 100% ఎఫెక్ట్ పెట్టి ఆడుతున్నావు, నువ్వు చాలా నిజాయితీగా గేమ్ ఆడుతున్నావు నాకు అనిపించింది. సో నువ్వు కూడా ఇంకొంచెం ఈ బాండింగ్స్ ని పక్కన పెట్టి గేమ్ ఆడితే హౌస్ లో నేను కొట్టే వాళ్ళే ఉండరు, ఈ సీజన్ విన్నర్ అయ్యే క్వాలిటీస్ నీలో ఉన్నాయి అంటూ ఇమాన్యుయల్ కోసం చెప్పింది చిట్టి పికిల్ రమ్య. ఈ కిందలో భాగంగానే సంజన కోసం ఏం చెప్తారు అంటే సంజన గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఉంటుంది, ఎందుకంటే ఆమెకి నోడు దురద ఎక్కువ, ఎప్పుడు ఏం మాట్లాడాలనేది ఆవిడికి తెలీదు, ఏదో కంటెంట్ కోసం తెగ కష్టపడుతూ ఉంటుంది. సో సంజన గారు ఇప్పటికీ నేనేమీ చెప్పేదేం లేదు, మీ గేమ్ మీరు ఆడుకోండి, మీరు ఎదటోళ్ళని అనే ముందు మీరు కూడా చూసుకోండి అంటూ చెప్పుకొచ్చింది. దువ్వాడ మాధురి గురించి ఏం చెప్తావంటే దువ్వాడ మాధురి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సార్, ఆమె హౌస్ లోకి వచ్చిన ఫైరు ఇప్పుడు కనిపించట్లేదు మాధురి గారు, మీరు ఎవరు బాండింగ్స్ కోసం పెట్టుకోను అన్నారు, మీరు బాండింగ్స్ తోనే ఉండిపోతున్నారు, మరొక బర్నీ గారి లాగా అవ్వద్దు, మీరెందుకో నటిస్తున్నారేమో అనిపిస్తుంది, మీ మాస్క్ ని మీరు తీసి గేమ్ ఆడండి అంటూ చెప్పుకొచ్చింది మాధురి. అయితే మాధురి థమ్స్అప్ సింబల్ చూపించింది ఒకే ఒక్క మాటతో. సో ఫైనల్ గా టాప్ 5 లో ఎవరుంటారు పెట్టేసి వెళ్ళిపోతే టాప్ 5 లో ఉండే కంటెస్టెంట్ సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, గౌరవ్, శ్రీనివాస్ అండ్ అలాగే తనుజ, ఈ 5 పిక్స్ పెట్టి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది రమ్య. మరి బిగ్ బాస్ స్టేజ్ మీద చిట్టి పికిల్ రమ్య మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.